హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఎలిమినేషన్ రిలేటెడ్గా ఉంటుంది. క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను. అన్నిటికంటే ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ 2 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. 2 lakh. ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. అది ఒక రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఒక బిగ్ బాస్ షో రిలేటెడ్గా 2 లక్షల మంది ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉన్నారు అంటే ఇది నిజంగా అద్భుతం. అది నా క్రెడిట్ కాదు, మీ అందరి క్రెడిట్, మన సబ్స్క్రైబర్స్ యొక్క క్రెడిట్, తెలుగు బిగ్ బాస్ లవర్స్ యొక్క క్రెడిట్. 2,03,000 మంది అయ్యారు. చచ్చిపోయిన ఆనందంతో ఈ ఒక్క సీజన్లోనే దాదాపుగా 1,55,000 మంది బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయ్యారు. కానీ ఇన్స్టాగ్రామ్ మాత్రం 60,000 మంది ఫాలో అయ్యారు. బ్రాడ్కాస్ట్ ఛానల్లో మాత్రం 1.5 లక్షల మంది ఫాలో అయ్యారు. సో ఏది అయినప్పటికీ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను ఏం పెడుతుంటానంటే బిగ్ బాస్ అప్డేట్స్ పెడుతుంటాను, ఏం జరగవచ్చు రేపు అనేసి, అండ్ ఎలిమినేషన్ అప్డేట్స్ పెడుతుంటాను. దాంతోపాటుగా ఏదైతే కాంట్రవర్షియల్ టాపిక్స్ జరుగుతుంటాయో దానికి సంబంధించిన ప్రూఫ్లు, దానికి సంబంధించిన అప్డేట్సు, దానికి సంబంధించిన వీడియోస్ దాంట్లో పోస్ట్ చేస్తున్నాను. దానితో పాటుగా ఎవ్రీడే పోల్స్ ఉంటాయి. ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే వీళ్ళిద్దరు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. దాంతోపాటుగా ఎమోజీస్తో పోల్స్ పెడతా ఉంటాను రెగ్యులర్గా. ఎవరు హీరో, ఎవరు ఇది, ఎవరు అది, ఎవరు విన్నర్ అవ్వచ్చు, ఎవరు విన్నర్ అవ్వరు, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఇవన్నీ పోల్స్ పెడతా ఉంటాను. దాంతోపాటుగా ఒక పోస్ట్ పెట్టి పోస్ట్ కింద కామెంట్స్ పెట్టే అవకాశం ఇస్తాను. మీరు కామెంట్స్ పెడతావచ్చు, కామెంట్స్ చూసుకోవచ్చు. దాంతోపాటుగా వెరీ సేఫెస్ట్ థింగ్, ఎవరికి తెలియదు, క్లియర్గా ఫాలో అవ్వచ్చు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో నందన్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇవ్వండి, బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తారు, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,03,000 మంది ఉన్నారు. ఆ రాజకీయం సృష్టిద్దాం, బ్రాడ్కాస్ట్ ఛానల్లోకి రండి, మాట్లాడదాం. అన్ని అప్డేట్స్ దాంట్లో ఇప్పుడు వస్తూ ఉంటాయి, చెక్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి, స్టోరీలు కూడా ఉంటాయి. ఇప్పుడు విషయానికి వద్దాం. అందరికీ థ్యాంక్ యూ అబ్బా, చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఏంటంటే ఈ వీక్ చాలా కీలకం, హెవీ కీలకం. ఎంత కీలకం అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి, అన్నిటికంటే ముందుగా ఇంకో మాట కూడా చెప్తాను. యష్మి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్. ఇది ఎంతమందికి ఫెయిర్ అనిపించిందో అంతమంది ఈ వీడియో లైక్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఫెయిర్ అనిపించిందో. అన్ఫేర్ అనిపించే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకు అన్ఫేరు, ఏంటి కథ అనేది. ఆవిడ ఎలిమినేట్ అయ్యింది నిజమా కాదా, బయట వస్తున్న న్యూస్లు ఫేకా రాంగా అనేది కూడా మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం. చాలామందికి ఇప్పటికీ కూడా ఒక 10-20% డౌట్ ఏంటంటే ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి చేయడం అన్ఫేరు. క్లియర్లీ నేను కూడా ఫీల్ అయింది అన్ఫేర్నే. ఎందుకంటే ఈ ఓజీ క్లాన్ వలన ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వచ్చి అన్యాయంగా ఆ రోజు నామినేట్ చేశారు. వాళ్ళు చేయగలిగింది ఇద్దరినే రివర్స్లో నామినేట్ చేసింది. అదొక అన్ఫేర్ నేను ఎందుకు అంటున్నానంటే ప్రతిసారి వాళ్ళు రిటర్న్లో వీళ్ళని పెద్దగా కౌంటర్ ఇవ్వలేరు. ఎందుకంటే మేము చూసి వచ్చామని అంటారు కాబట్టి ఆటోమేటిక్గా. దట్టు అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు 5 వారాల నామినేషన్ రీజన్స్ చెప్పారు, అది అంతవరకు ఓకే. వైల్డ్ కార్డ్స్ బిగ్ బాస్ పంపించాడు. ఎక్స్ కంటెస్టెంట్స్ జనాలు తిరస్కరించి, జనాలు వాళ్ళ ఆట నచ్చక వాళ్ళకి తక్కువ ఓట్లు వాళ్ళని పంపిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి 12 వారాలు ఉన్న వాళ్ళని వచ్చి నామినేట్ చేస్తే వీళ్ళు అప్పుడు 5 వారాల రీజన్స్తో ఆర్గ్యుమెంట్ చేసేది కష్టం అనుకుంటే 12 వాళ్ళ రీజన్స్ టీవీలో చూసి వచ్చి బిట్లుగా దాని రీజన్స్తో నామినేట్ చేశారు అనేది అన్యాయం అనిపించి చాలామంది అనుకున్నది ఏంటంటే నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అని. కానీ ఇంకా చాలామంది అనుకున్నాం మనందరం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే హౌస్లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉండి లాస్ట్కి వెళ్ళేసరికి 8 మంది అవుతారు. టాప్ 8లో పెట్టరు. ఎంత మాత్రం బిగ్ బాస్ సీజన్ 8న మ్యాక్స్ 6 మెంబర్స్ పెడతారు. లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడతారు. అది క్లియర్గా ఎప్పుడు జరిగేది. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఈ వీకా, నెక్స్ట్ వీకా, తర్వాత వీకా ఖచ్చితంగా జరగద్ది. కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని కూడా అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగద్ది అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిందే, ఇంక మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఈజ్ ఇన్ టాప్ పొజిషన్ పోల్స్లో, టాప్ అంతే నిఖిల్. దాంట్లో మళ్ళీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో నబిల్ రిలేటెడ్గా ఒక పోస్ట్ పెట్టాను. నేను పెట్టేవాడిని అయితే నిన్నే పెట్టేవాడిని, కానీ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం హీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్ అని. నిన్న ఎందుకు అంటున్నానంటే మేబీ అది నిజంగా డేంజర్ జోన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎందుకు నిజంగా అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే పాత ఫైరు నబీల్లో ఇప్పుడు లేదు. నబీల్ ఫెయిర్గానే ఆడుతున్నాడు, నబీల్ అందరికీ మోటివేట్ చేస్తున్నాడు, నబీల్ మంచిగా ఉన్నాడు, ఎటువంటి రూడ్ బిహేవియర్ లేదు, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే గౌతమ్ వర్సెస్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనేసి ఆ ఫైట్స్ భయంకరంగా జరుగుతున్న టైంలో ఆటోమేటిక్గా కెమెరామెన్స్ కావచ్చు, ఆ ఫుటేజ్ కావచ్చు, వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ ఉన్న టైంలో నబీల్ ఎంత మోటివేషన్ ఇచ్చినా, ఎంత ఫుటేజ్ ఇవ్వాలని ట్రై చేసినా వాళ్ళిద్దరు గొడవలో ఇంక్లూడ్ అయితే తప్పించి వాళ్ళకి కనిపించదు. దానివల్ల ల్యాక్ అయిపోతున్నాడు నబీలు. దాంతోపాటుగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ వీక్ మొత్తం కూడా నబీల్ పెద్దగా విజిబిలిటీ లేదు. ఆ టాస్క్లో అతను టీషర్ట్ చినిగిపోవడం, ఒకటి టీషర్ట్ చినకుండా ఉంటే టాస్క్లు అలా ఇచ్చేవాడు కాబట్టి ఎలాగో విజిబిలిటీ ఉంటుంది. విజిబిలిటీ లేకుండా పోయింది. ఆటోమేటిక్గా ఏ కాంట్రవర్షియల్లో అతను ఇన్వాల్వ్ అవ్వట్ల హౌస్లో. దట్ ఈస్ ద రీజన్.
అదొకటి జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఎప్పుడైనా కిచెన్ టైము అది ఇచ్చినప్పుడు రోహిణి గారికి వాళ్ళకి వీళ్ళకి ఎంటర్టైన్ టాస్క్లు అవి విష్ణుకు కూడా ఇచ్చారు. కానీ నబీల్కి ఇచ్చుంటే బాగుండు, నబీల్ కూడా ఎంటర్టైన్ చేసేవాడు స్టార్టింగ్ డేస్లో. ఇప్పుడు ఈ కూడా ఆపేశారు, ఆ రకంగా డల్లాడు. కాబట్టి బిగ్ బాస్ టీమ్ మేబీ ఫైర్ ఒక కంటెస్టెంట్లో నుంచి నిజంగా ఫైర్ ఉండి తనలో నుంచి ఫైర్ బ్యాక్ తీసుకురావాలి అనుకున్నప్పుడు లీస్ట్ 2లో కానీ లీస్ట్ 3లో కానీ సేవ్ చేస్తారు. అది జరిగే అవకాశం ఉంది ఈ పర్టికులర్ వీక్లో, గ్యారంటీ జరిగే అవకాశం వెరీ హై అనేది నా అప్డేట్. సో దాంతోపాటుగా డబుల్ ఎలిమినేషన్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే నబీల్ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. అది ఏంటి, ఎలిమినేట్ అవుతాడా లేదా పక్కన పెడితే తనని అక్కడ దాకా తీసుకొని భయపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నీలో ఫైర్ కావాలి అని అతనికి అనిపించాలి కదా, భయం ఉండాలి కదా, ఆ భయం ఉంటేనే కొంచెం ఫైర్ ఉంటుంది, తనలో బ్యాక్ అవుద్ది, అది జరుగుతుంది. కానీ నబీల్ అయితే ఎలిమినేట్ అవ్వడు. ఎందుకు నాకు అనిపిస్తుంది అంటే తనకి మామూలు రీచ్ లేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్స్లో ఎంత పాపులారిటీ ఉండిందో అదే పాపులారిటీ ఇప్పటికీ కంటిన్యూ అవుతాను ఉంది ఓటింగ్లో. అది అంత ఈజీ కాదు, సేమ్ బజ్ క్రియేట్ అవుతుంది నబీల్ చుట్టూ. అందుకని నబీల్ ఆల్మోస్ట్ అంత ఈజీగా డబుల్ ఎలిమినేషన్ ఉన్న ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. డబుల్ ఎలిమినేషన్ కూడా లేదు, యాజ్ ఆఫ్ నౌ సింగిల్ ఎలిమినేషన్. దట్టు మీరు గమనిస్తే ప్రేరణ గారు ఎలాగూ సేవ్ అయిపోతారు, మోస్ట్లీ శనివారం ఎపిసోడ్లోనే సేవ్ అయ్యే అవకాశాలు వెరీ హై. ఎందుకంటే ప్రేరణ గారి ఫుటేజ్ కూడా తక్కువ ఉంది, ప్రేరణ గారిది కూడా చాలా లెస్ ఫుటేజ్ ఉంది, చాలా లెస్ గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆవిడ సారీ చెప్పిందో అప్పటి నుంచి ఆవిడ ఏ ఊడి జోలికి పోవట్లేదు, సైలెంట్గా స్మూత్గా నైస్గా కలిచేస్తున్నారు. నిఖిల్ పరిస్థితి కూడా సేమ్ అయింది. ఎప్పుడైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి నిఖిల్ ఎంత డౌన్ అవ్వాలో అంత డౌన్ అయ్యాడు. నిజంగా మనసులో ఏదైనా ఉంటే మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు, క్లియర్గా కనపడుతుంది. ఇదే రిపీట్ అవుతూ వెళ్తే నిఖిల్కి చాలా దెబ్బ పడే అవకాశం ఉంది. కానీ నాగార్జున సార్ ఖచ్చితంగా మోటివేట్ చేస్తాడు, ఎందుకు డౌన్ అయ్యావని అడిగే అవకాశం ఉంది శనివారం ఎపిసోడ్లో. దానివల్ల కొంత బూస్ట్ ఇచ్చి మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశాలు కూడా వెరీ హై. అది మాత్రం క్లియర్. నిఖిల్ నబీల్ది చెప్పేశాను, ప్రేరణ గారిది కూడా చెప్పేశాను. లాస్ట్ 2 వచ్చి అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పలేదు, అది ఎలిమినేషన్ అనాలిసిస్. ఈ వారం ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోతారు అనేది క్లియర్గా ఆల్మోస్ట్ అందరూ గెస్ చేసే ఉంటారు. నేను క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను తప్పించి అప్డేట్ కాదు ఇది. సింపుల్. పృథ్వీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే ఎపిసోడ్ చాలామంది రాతలు జమ్మని మార్చేస్తుంది. సీజన్ 2లో ఒకనొక టైంలో నాని గారు వచ్చి హోస్టింగ్ చేస్తే ఏమన్నా చేస్తారులే నాని, కానీ అప్పుడు మనం అప్పట్లో నచ్చేది లేదు. ఏంటి మా కౌశల్ని అంటారా అనేది, అప్పుడు ఆ ఊపు వేరుగా ఉండేది. మా కౌశల్ని అంటారా, ఏమనుకుంటున్నారు నాని గారు అనేది. కానీ ఇప్పుడు చూస్తే నాని గారు ఏమన్నా చేసేవాళ్ళ స్వామి హోస్టింగ్ అనేది. ఆ రోజు ఆ వీక్లో నిన్న వెళ్ళిపోవాల్సింది కౌశల్. మీరు అదంతా చేసిన తర్వాత కౌశల్ గ్రాఫ్ ఒక్కసారిగా గ్రాఫ్ మారిపోయింది అంటాడు. మామూలు కూడా. అదేవిధంగా శుక్రవారం పూట జరిగింది ఆ ఫైట్ కూడా. శుక్రవారం పూట ఫైట్లు కానీ శుక్రవారం పూట సింపతి ఎపిసోడ్లు కానీ ఎవరికైనా వస్తే ఎంత బాటంలో ఉన్నైనా ఆకాశానికి వెళ్ళిపోద్ది ఓటింగ్. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో నిన్న పృథ్వీ కూడా అలాగే జరిగి ఉండొచ్చు అనేది నా గెస్. ఎందుకంటే తను నిజంగానే రోహిణి గారిని అన్నాడు, 0 అన్నాడు, అన్నాడు. రోహిణి గారు అతని మీదే గెలిచింది. అయినప్పటికీ కూడా తన ఈగో అక్కడ హట్ అయ్యి, తన ఈగో ఇన్ ది సెన్స్ నా మీనింగ్ అంటే నేను ఇన్ని మాట్లాడినానే తను నా మీదే గెలిచింది అనే ఆ ఇది కూడా తనని డౌన్ చేసింది అని నాకు అనిపిస్తుంది. దాంతోపాటుగా ఇన్ని వాళ్ళ నామినేషన్కి గెలుస్తున్నా, ఇన్నిసార్లు ట్రై చేస్తున్నా, లాస్ట్ మూమెంట్లో కూడా దెబ్బేసింది అన్న ఫీలింగ్. ప్లస్ రోహిణి గారిని నేను అన్ని మాట్లాడినాను, ఆవిడ నా మీద గెలిచింది అనే ఆ ఇది కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా తెలియని చిన్నతనం ఉంటుంది అబ్బా అని. ఆ రకంగా కూడా చూసుకున్నా అతను హట్ అయ్యి బాధపడి ఫస్ట్ టైం ఒక పర్సన్ అస్సలు సీజన్ మొత్తం మీద ఎప్పుడు ఎమోషనల్గా కనిపించిన ఆ పర్సన్ ఫస్ట్ టైం ఇలా పెట్టుకొని గుక్క పెట్టి ఏడ్చేసరికి తెలియకుండా ఆ ఎపిసోడ్లో సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దానివల్ల పృథ్వీకి ఓటు పడుండొచ్చు అనేది నా గెస్. ఇప్పుడు కాబట్టి పృథ్వీ సేవ్ అయిపోతాడు. ఎలిమినేషన్ ఛాన్సెస్ వెరీ 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 హై. 99.99% యష్మి గారు గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్. ఇది ఫెయిరా అన్ఫెయిర్ అనేది కామెంట్ చేయండి. ఎందుకు ఆవిడకి ఎలిమినేషన్ అక్కడ దాకా వచ్చింది, ఏంటి ప్రాబ్లం అంటే, ఒక 2 వారాల ముందే ఆవిడ లీస్ట్ 2లోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే స్వయం కృతాపరాధం, దానికి మించి వేరేది ఏమి లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫెయిర్గా, నీట్గా, నిక్కచ్చిగా, నిజాయితీగా ఆడితే జనాలలో ఆ ఫ్యాన్ బేసు, ఆ ఓటింగ్ బేస్ క్లియర్గా ఉంటుంది. ఆవిడ ఫెయిర్గా ఆడింది చాలా తక్కువ. ఆవిడ ఫెయిర్గా ఆడకపోవడమే కాకుండా ఆవిడ ఫ్రెండ్స్ను కూడా ఫెయిర్గా ఆడొద్దు అని చెప్పిన సందర్భాలు బొచ్చుడున్నాయి. దాంతోపాటుగా నువ్వు సంచాలకంగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక పెంట జరుగుద్ది ఆవిడకి. ఆవిడ కర్మో లేకుంటే ఆవిడ మైనస్సో ఆవిడ బ్యాడ్ లక్కో తెలీదు. ఎవరి దగ్గర జరగకపోయినా ఈవిడ అడుగు పెడితే ఖచ్చితంగా గొడవలు రావాల్సిందే, అక్కడ కూడా అన్ఫేర్ జరగాల్సిందే, వాళ్ళు అరుచుకోవాల్సిందే. నా ఇష్టం, నేను చేస్తాను, నువ్వు చూసుకోండి అనేసి అనాల్సిందే ఈవిడ. అవన్నీ నార్మల్గా జరిగిపోతాయి. అది సీజన్ ఫస్ట్ నుంచి వచ్చింది. దాంతోపాటుగా వీళ్ళంతా ఒక గ్రూప్ అనడానికి అందరివి మిస్టేక్స్ ఉన్నాయి.
100% నిఖిల్ది మిస్టేక్ ఉంది, ఇంకొకరిది మిస్టేక్ ఉంది. వాళ్ళందరికంటే ఒక 1-2% అయినా ఎక్స్ట్రా మిస్టేక్స్ ఆ గ్రూప్లో చేసింది ఈవిడే. దానికి రీజన్స్ ఏమేంటివి? నామినేషన్స్లో సెంటర్ అట్రాక్టింగ్గా ఉండి ఆవిడే సెంటర్గా కూర్చొని అందరూ వీళ్ళకి వాడిని మిస్ చేయొద్దు, వీడిని మిస్ చేయొద్దని నామినేషన్ డిస్కషన్లో బొచ్చిడు పెట్టింది. దాంతోపాటుగా సంచాలకుగా ఎవరున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో మన వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం అనేది ఎక్కువ రుద్ది పెట్టారు ఆవిడ. దాంతోపాటుగా ఈ సీజన్ మొత్తం మీద ఆవిడ సంచాలకుగా చాలా రాంగ్స్ చేసింది. ఆవిడ సంచాలకుగా రాంగ్ చేయడమే కాకుండా ఆవిడ అన్న ప్రతి మాటని ఫ్లిప్ చేసుకుంటూ వచ్చారు. ఫ్లిప్ చేయగానే ఏడవడం, ఫ్లిప్ చేయగానే బాధపడడం, ఇవన్నీ రకరకాలు ఇంకా అసలు గందరగోళమైన ఫ్లిప్లు. వాటి గురించి ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకొని వేస్ట్, ఎందుకంటే అనవసరంగా డౌన్ చేసి అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి. ఆ తర్వాత నిన్న టాస్క్లో కూడా నేను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు భలే బాధ అనిపించింది స్వామి. ఒక మనిషి ఎందుకు ఇలా చేస్తారా అంటే ఎందుకు నెగిటివ్గా ఉంటారనేది క్లియర్గా కనిపిస్తేస్తుంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను ఒక వీడియో, ఒకసారి చెక్ చేయండి. నిన్న ఆటో టాస్క్లో అరే బాబు ఎందుకు అట్లా చేస్తారు, రోహిణి గారిని కాలుతో తోస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు ఛాన్స్ లేకపోతే తొయ్యవాకమ్మా, కాలుతో తోస్తారా మనిషిని? నాకు లిటరలీ ఏంట్రా అనేసి నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాను. అది చాలా తప్పది. కాలుతో తోసేది ఏంటి? మళ్ళీ చెయ్యి ఇట్లా ఉంటుంది, ఆవిడ జుట్టు చెయ్యి పట్టుకొని లాగి బయట తోస్తుంది రోహిణిని. ఇలాంటి చిన్నవే చూడంగానే అబ్బా అనిపిస్తుంది. నిన్న అబ్జర్వ్ చేయలేదు నేను. ఈరోజు వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టు, నేను తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టున్నాను. ఒకసారి కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చెక్ చేసి చూడండి. అదొకటి. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పగానే ఇక్కడ కూడా ఫ్లిప్ ఏంటంటే అక్కడ స్పాట్లో ఏమో వాళ్ళందరిది నిజమే, నిఖిలే దెబ్బ కొట్టాడు అన్నట్టుగా మాట్లాడి ఆ తర్వాత నిఖిల్తో మళ్ళీ అదేం నేను అసలు నాటు కూడా చేయలేదు హెడ్ అనేసి అక్కడ ఫ్లిప్ చేసి తర్వాత సోనియా గారు, సీత గారు చెప్పింది రాంగు, నేను రైటు అనేసి మళ్ళీ ఇంకొక ఫ్లిప్ చేసి మళ్ళీ నిఖిల్దే రైటు, నిఖిల్ది ఏం తప్పలేదు, నాదే తప్పు అనేసి మళ్ళీ అందరి మీద ఒప్పుకోవడం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరిగింది. నిన్న కూడా సంచాలకుగా చేస్తే ఆ సంచాలకుగా కూడా పెంట చేసి వదిలేసారు. ఆ రూల్స్ సరిగా ఫాలో అవ్వలేదు. అక్కడ కన్ఫ్యూజన్. నబిల్ లాంటి నిజాయితీగా జెన్యూన్గా అడిగితే వాళ్ళ మీద ఫైర్ అరవడం రకరకాల చర్యలు ఆవిడ. ఇంకా నార్మల్ చర్యలు కాదు. నేను ఆటో గేమ్లో కూడా ఫైర్ అయ్యింది కానీ పృథ్వీ మీద ఏదో చేసిందండి ఆవిడ. నిజంగా ఈ వీక్ మొత్తం ఆవిడ ఇండివిజువల్గానే ఆడింది, ఎఫర్ట్స్ బీభత్సంగా పెట్టింది. స్టిల్ అవి ఎలాంటి ఎఫర్ట్స్ అయితే పర్ఫెక్ట్గా వెంటనే తెలియకుండా జరిగిపోతా ఉంది. అంటే నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న ఆరాటం కనపడుతుంది అక్కడ. ఆరాటంలో తెలియకుండా పృథ్వీతో గొడవ వేసుకున్న 3 సెకండ్లకే మళ్ళీ 3 నిమిషాలకే నవ్వి మాట్లాడేది. వాళ్ళు అవినాష్ కూడా ఏంటి అంత మళ్ళీ నవ్వుతున్నావు అక్కడ అంతలా ఫైర్ అని తెలియకుండా కనపడిపోతుంది. ఏదో ట్రై చేసింది. మొత్తం మీద ఆవిడ ఎఫర్ట్స్ అయితే బాగున్నాయి సీజన్లో. ఆవిడ కంటెంట్ ఇచ్చినట్టుగా ఊరు కంటెంట్ ఇవ్వాల. కంటెంట్ కింగ్ ఆవిడ కూడా. కానీ కంటెంట్ అంతా కూడా నెగిటివ్ కంటెంటే ఎక్కువ వచ్చింది ఆవిడకి. తెలియకుండా ఆవిడ చేతులారా ఆవిడే స్పాయిల్ చేసుకున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా అక్కడ జర్నీ అంతా కూడా ఫ్లిప్పులతోనే కొనసాగింది. ఆవిడ వచ్చి చూసుకున్నా కూడా ఆవిడకే అర్థమవుతుంది ఇన్ని ఫ్లిప్పులు చేశారా యష్మి గారని. చాలా ఫ్లిప్పులు, ఊహించలేనని ఫ్లిప్పులు. మనకంటా రిలేటెడ్గా 250 గ్రామ్స్ దగ్గర నాగార్జున సార్ దగ్గర అయితే స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆవిడ ఫ్లిప్పులు పరంపర కొనసాగుతానే. అది మెయిన్ రీజన్స్. ఇంతకు మించి చెప్పుకుంటూ వెళ్తే ఒక 50 నిమిషాలు చెప్పొచ్చు ఆవిడ గురించి. ఏ సిచ్యువేషన్లో ఏమేమి ఫ్లిప్పులు చేశారు, ఎలా నెగిటివ్ చేశారు, ఎలా ఉండిందని. కానీ గుడ్, ఆవిడ ఎఫర్ట్స్ ఆవిడ పెట్టారు, ఆవిడ కంటెంట్ ఆవిడకి ఇచ్చారు, ఆవిడిచ్చారు. కానీ ఫ్లిప్పులు అయితే చేసింది, చేయలేదు అనేసి అన్నా 24 అవర్స్లో మీరు చూడలేదన్నా మనం ఇంకేమి చేయలేం. 100% బిగ్గెస్ట్ ఫ్లిప్స్ చేశారు. తప్పదు, ఎలిమినేషన్. షీ ఈజ్ ఎలిమినేటెడ్, షీ ఈజ్ గోయింగ్ టు బీ ఎలిమినేటెడ్ అనేది నా గెస్ 99.99% ట్రూత్ కూడా ఇదే అవ్వచ్చు. మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉండి చేంజ్ అయితే మళ్ళీ వీడియో చేస్తా, లేదు ఈసారి వీడియో చేయను. ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, బ్రాడ్కాస్ట్ ఛానల్, దాంట్లో ఫాలో అయిపోండి. క్లియర్గా దాంట్లో అప్డేట్స్ వస్తాయి. యష్మి గారి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు పృథ్వీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడం ఫెయిరా అన్ఫెయిర్ అనేది కూడా కామెంట్ చేయండి. మేబీ ఈవిడ వెళ్ళిపోవడం వల్ల తెలియకుండా ఆ బ్యాచ్లో ఏదైతే ఉందో ప్రేరణ గారిని పక్కన పెట్టేస్తారు. ఇంకా పృథ్వీ ప్లస్ నిఖిలే ఉంటాడు కాబట్టి మేబీ మళ్ళీ నెక్స్ట్ వారాల్లో నిఖిల్ ఎలిమినేట్ అవుతాడా లేకుంటే టాప్ 5కి వెళ్తాడా చూద్దాం. ప్రస్తుతానికైతే అది జరిగింది అంతే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నా మెయిన్ ఉద్దేశం ఈ వీడియోలో ఎవరు వెళ్ళారని చెప్పడం, మిగతా అనాలిసిస్లు అంతే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరు చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. లవ్ యూ, బాయ్.